హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం ఎన్నో రకాల కాయగూరలతోటి ఆకుకూరలతోటి పప్పులు అనేవి చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ కాయలతో ఎప్పుడైనా పప్పు అనేది చేశారా? ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. మనం మామూలుగా చేసే పప్పుల కంటే కూడా ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇవేనండి ఆ కాయలు అనేవి. ఇవేంటో గెస్ట్ చేయండి చూద్దాం. తెలిసిన వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లోపల మనం పప్పు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ కాయలతో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కందిపప్పు వచ్చేసి 1.5 కప్పు వరకు తీసుకున్నాను నేను. మీరు పెసరపప్పుతో అయినా సరే ఈ పప్పు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని 2 సార్లు ఇలా కడిగేయండి. వాటర్ పోసి ఇలా కడిగేసిన తర్వాత మరలా వాటర్ పోసుకొని చక్కగా గ్యాస్ పైన పెట్టేసుకొని మెత్తగా కుక్ చేసుకుందాం. చూడండి, పప్పు అనేది మనకి ఇలా మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. ఎక్కడ పలుకు అనేది కూడా ఉండకూడదు. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ కాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మనం పైన ఉన్న ఈ తొక్కు మొత్తం కూడా తీసే పని లేదండి. ఇదిగో చూడండి, ఈ లాస్ట్లో ఉన్న ఈ బొడ్ల వరకు మాత్రమే ఇలా కొంచెంగా కట్ చేసుకొని ఇలా హాఫ్ పీస్ కింద చేసుకొని మరలా మధ్యకి కట్ చేయండి. ఒక కాయ మీకు కట్ చేసి చూపిస్తాను నేను. చూడండి, ఈ లోపల కొంచెం జీడ అనేది ఉంటుందన్నమాట లైట్గా. ఇప్పుడు జీడ అనగానే మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఇవి ఏం కాయలు ఏంటనేది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇలా మధ్యకి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసులన్నిటినీ కూడా చక్కగా మెత్తగా కుక్ అయిన పప్పులో వేసుకొని పొడవుగా చీల్చుకున్న 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది ఇందులో వేసేసి ఈ ముక్కలు మనకు కుక్ అవ్వాలి కదా, అందుకే వాటర్ అనేది యాడ్ చేసానండి. ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకోండి. చక్కగా మనకి ఈ పప్పుతో పాటు ఈ ముక్కలు కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇలా కుక్ అయిన తర్వాత మీరు మామిడికాయ ముక్కని ఒక ముక్క తీసి చూడండి, మనకి పైన ఇలా కుక్ అయిందో లేదో అని. ఇలా పట్టుకుంటే చాలు, చూసారా మెత్తగా గంధం లాగా కుక్ అయిపోయింది అనమాట. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే కారం వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదా సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత గరిటె పెట్టేసి చక్కగా ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఈ ఉప్పు కారం అనేది మనకి పప్పుకు చక్కగా పడుతుంది అనమాట. చుండి చక్కగా మనకి పప్పు అనేది ఇలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు గరిటె పెట్టి అయినా సరే ఈ ముక్కలను చక్కగా ఎనిపేసుకోవచ్చు, లేదా ఇలా పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో అయినా చక్కగా ఇలా ఎనిపేయండి. ఇలా ఎనిపేసిన తర్వాత ఇప్పుడు మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మనకి ఈ పప్పుకి ఎల్లుల్లిపాయలు కూడా అవసరం లేదండి. ఇవి వచ్చేసి ఏం కాయలు అని మీకు చెప్పలేదు కదా నేను, మామిడికాయలండి. ఈ సీజన్లో మాత్రమే కాసే చిన్ని చిన్ని మామిడికాయలు. ఆ టెంకు కూడా అంతేనండి, ఇంక అక్కడ ముదిరిపోవడమే తప్పితే ఇంకా పెద్దగా అస్సలు అవ్వవు. ఇందులో ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 తుంచి వేసుకోండి. జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కరివేపాకు వచ్చేసి 2 రెబ్బల వరకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వచ్చేసి ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. ఈ కాయలు వచ్చేసి మాకు ఎవరో తెలిసిన వారు పంపించారనమాట. ఇక్కడెక్కడ కూడా ఇవి దొరకవంట, చాలా రేర్గా ఉంటాయంటండి. కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. పులుపు కూడా కరెక్ట్గా ఉంది. టేస్ట్ కూడా మామిడికాయ పప్పు కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వేయించుకున్న ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా పప్పులో వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత రుచిగా ఉంటుంది ఏంటి అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడు ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ చిన్ని చిన్ని మామిడికాయలతో మీరు కూడా ఇలా పప్పు అనేది ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.